ఫిష్ వెంకట్ మరణం అనేది సినీ రంగంలో కొంత లోడ్ చేసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వారి మరణ వార్త విని వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు సినీ రంగం కూడా కొంత దుఃఖంలో కూరుకున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఫిష్ వెంకట్ గారికి మీరు ఏమవుతారు? ఎందుకంటే చాలా సేపటి నుంచి ఇక్కడ ఇబ్బంది. మన యాదేశం మా తమ్ముడు పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఆ, ఎందుకంటే సినిమా రంగంలో వాళ్ళ పాత్రలు కావచ్చు, సినీ వాళ్ళ కెరియర్ కావచ్చు, పూర్తిగా కూడా ఎందుకంటే డే అండ్ నైట్ కూడా షూటింగ్లతో వాళ్ళు బిజీగా ఉంటారు. మరి కుటుంబ సభ్యులతో మీరు నడిపినటువంటి ఏమైనా మెమొరీస్ ఉన్నాయా? ఎంత షూటింగ్ చేసి వచ్చినా కానీ మాతో మాత్రం టైం స్పెండ్ చేసేది. ఏ టైం అయినా కానీ ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే అది లోకల్ కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, ఎక్కడికైనా విజయవాడ ఎట్టయినా కానీ వరంగల్ బాబాయ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉండాలని చెప్పేసి ముందుండి చేసే వ్యక్తి. ఈరోజు ఆయనకి ఇట్లా అవుతుంది, ఆయన కోసం ఇంతమంది ఇట్లా వస్తారు అని చెప్పేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నైట్ 9:30కి అలా చనిపోవడం జరిగింది. కానీ ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఆయన చాలా సినిమాల్లో నటించారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆయనకు సినీ రంగం నుంచే కాకుండా అటు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, చాలామంది ఉదయం నుంచి కూడా ఇక్కడికి వస్తూ పోతున్నారు. మరి కొన్ని నెలలుగా కూడా ఆయన ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సమయంలో కూడా డాక్టర్స్ భరోసా ఇచ్చారు, కుటుంబ సభ్యులు వచ్చారు. అప్పుడు ఏమైనా మీతో మాట్లాడారా? అప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ డయాలసిస్ జరుగుతుంది. ఓకే. కొంచెం కిడ్నీ డే బై డే డయాలసిస్ జరుగుతుంది. పర్లేదు అనుకున్న సిచ్యువేషన్‌లో కాలు కొంచెం ఇంజ్యూర్ అయింది. దానివల్ల స్టెప్ బై స్టెప్ షుగర్ కూడా ఉండడం వల్ల అది మళ్ళీ డయాలసిస్. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్ క్రిటికల్‌గా అయిపోయింది. ఒక కిడ్నీ అంటే డయాలసిస్ తోటి రికవర్ చేస్తుండు కానీ లివర్ చాలా డ్యామేజ్ అయిపోవడం వల్ల లివరు దాని ద్వారా అదే రికవర్ అవ్వాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్పిళ్ళు. అంతకు మించి ఇక మేము మా ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. ఏ టైంలో ఎట్లా జరిగేది కూడా తెలియదు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు విష్ వెంకట్ గారు కేవలం ఆర్టిస్ట్గానే కాకుండా సోషల్ సర్వీస్ కూడా చేసేవారు. ఎందుకంటే ఎవరైనా అనాథలు కావచ్చు, మరి ఇంకెవరైనా ఫ్యామిలీని లాస్ అయిన వాళ్ళు కావచ్చు, చాలామందికి హెల్ప్ చేసేవారు. ఎవరైనా కొన్ని పరిస్థితుల కారణంగా కూడా కొంతమందికి ఏదైతే వాళ్ళు మరణించిన అనంతరం కూడా వాళ్ళ దహన సంస్కారాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉందన్నారు. నిజమేనంటారా? అవునండి. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే బాబాయి ఎక్కడ ఎవరికి ఏదన్నా ఆపద ఉందంటే వెంటనే ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళేవాడు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఏముందో చూసేవాడు. ఒకవేళ ఎవరు లేని కొన్ని డెడ్ బాడీస్ కూడా బాబాయే దగ్గరుండి కూడా దాన సంస్కారాలు అట్లాంటివన్నీ చేపిచ్చేది. ఎవరైనా మ్యారేజ్ అవుతుంది అంటే వాళ్ళు లేనోళ్ళు ఒక ఆడపిల్లది మ్యారేజ్ అంటే డబ్బులు ఇవ్వడం కానీ ఆర్థికంగా చాలామందిని ఆదుకున్నాడు. అసలు ఒక కుడి చేతితోటి చేసిన సాయం ఎడమ చేతికి తెలియదన్నట్టు అట్లాంటివి చాలా చేసిండు. చాలా చేసాడు. ఈరోజు ఇట్లాంటిది ఒక రోజు అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే సినిమా రంగంలో ఉంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే వీళ్ళు ఎన్నో రోజులుగా ఆర్టిస్ట్గా ఉన్నారు, వీళ్ళు చాలా డబ్బులు సంపాదించుకున్నారు, వీళ్ళకి ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అని చెప్పేసి కొంతమంది ఒక అపోహ ఉంటుంది. మరి నిజంగా అయిన ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది? మరి కొన్ని నెలలుగా కూడా వెంటిలేషన్ పైన ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఆ సమయంలో అటు కుటుంబ సభ్యులు కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఎట్లాంటి ప్రోత్సాహం ఇచ్చిందండి? చాలామంది అదే అనుకుంటారు. ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ వాళ్ళకేంది అన్నీ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఆ కుటుంబాన్ని పోషించి వాళ్ళని ఇది చేసేందుకు, ఎందుకంటే ముగ్గురు పిల్లలు వాళ్ళను ఇంట్లో చూసుకోవడము ఇవన్నీ చేసుకునే వరకే సరిపోయింది. అంటే ఎక్కువ కూడబెట్టింది కూడా ఏం లేదు, సంపాదించింది కూడా ఏం లేదు బాబాయ్. బాబాయ్ లేని లోటు అనేది మీ కుటుంబంలో చాలా మందిలో కనబడుతుంది. కానీ ఫుల్‌ఫిల్‌గా మళ్ళీ ఆ బాధ్యత తీసుకునేటువంటి ఒక కెపాసిటీ ఉన్నవారు కుటుంబంలో ఉన్నారా? లేదంటే ఎందుకంటే ఆర్థికంగా మాకు సహాయం అవసరం అని చెప్పేసి కూడా మీ సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు కొంతమంది అంటున్నారు. నిజంగా మరంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యామిలీని హ్యాండిల్ చేసేంత ఉందంటారా? లేదండి. అంత హ్యాండిల్ చేసే అంత బాబాయ్ అంత తీసుకునేంత కేర్ ఎవరికీ లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక కమెడియన్‌నే కోల్పోయింది కానీ ఇది ఫ్యామిలీ వచ్చేసి ఒక పెద్ద కుటుంబాన్ని పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయింది. అన్నిటికి మూలమైన వ్యక్తిని కోల్పోయింది. ఎందుకంటే ఇప్పుడు పిన్ని పరిస్థితి కూడా బాలేదు. ఆమె నడవలేని సిచ్యువేషన్. బాబాయ్ వాళ్ళ మదర్ ఉంది. ఆమె ఓల్డ్.
ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆర్థికంగా ఇప్పటికైనా కొంచెం ఏమైనా స్పందించి ఉన్న వాళ్ళకైనా ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సినిమా ఆర్టిస్ట్ అంటే చాలా డబ్బులు సంపాదించుకుంటాడు, ఎందుకంటే నిరంతరం 24 అవర్స్ వాళ్ళకు వర్క్ ఉంటుంది, షూటింగ్లో బిజీగా ఉంటారు, చాలా వరకు కూడా ఎర్నింగ్ ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఇవన్నీ అపోహలు. ఎందుకంటే మొత్తంగా చూస్తే మాత్రం వాళ్ళు నిజంగా వర్క్లో బిజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ పోషణకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి మదర్ కూడా చాలా ఏజ్డ్, ఇప్పటికీ తనకు అనారోగ్య పరిస్థితులు అనేది ఆరోగ్య పరిస్థితులు అనేది సహకరించడం లేదు. ఉన్న వాళ్ళ భార్య కూడా ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాగాలేదు అంటున్నారు. ఆర్థిక సహాయం కావాలని చెప్పేసి ఫిషర్ వెంకట్ కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. వెంటనే యాక్చువల్గా నేను కూడా లేకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ పోయిండే, మార్నింగ్ వచ్చాను. ఇట్లా నైట్ తెలిసింది ఇట్లా సంగతి అని, ఇమీడియట్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసాను. కానీ ఏదేమైనా కానీ కొంచెం ఒక ఇండస్ట్రీకి ఒక నటుడు ఆల్రెడీ మొన్ననే రీసెంట్గా తెలుసు మీకు కూడా, కోట గారు చనిపోయారు. కోట గారు చనిపోయిన ఇమీడియట్లీ షాకింగ్ న్యూస్ అయిపోయింది. కానీ చాలా బాధ అండి. మంచి యాక్టరు, తెలంగాణలో మంచి యాక్టర్స్ ఉన్నారు చాలామంది, కానీ ఈయనలాగా కామెడీ సీరియస్నెస్ అన్నీ యాక్టింగ్ చేయాలంటే కష్టం. డైలాగ్ డెలివరీ అయినా ఆయన చూడగానే నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్రహ్మానందం గారు వాళ్ళు ఎట్లా నవ్వుతాం, ఆయన చూడగానే అంత మంచి. కానీ ఈ మధ్యకాలంలో సినీ రంగంలో చాలామంది అకస్మాత్తుగా కొందరు చనిపోతున్నారు, అనారోగ్య కారణంగా కొందరు చనిపోతున్నారు. అందులో కమెడియన్సే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే గతంలో చూస్తే మనం ఎంఎస్ నారాయణ కావచ్చు, కోట శ్రీనివాసరావు కావచ్చు, ఇప్పుడు ఫిష్ వెంకట్ కావచ్చు, ఇలా ఎట్లా అనిపిస్తుంది? మేజర్గా ఏంటంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా నటులు చనిపోయారు. అంటే ఇంటర్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇంజక్షన్ వ్యాక్సిన్లో కూడా కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడక ఉండొచ్చు. కానీ ఏదైనా ఇండస్ట్రీ పెద్దలు కొంచెం దృష్టి సాధిస్తే కొంచెం ఏదైనా పూజలు అవన్నీ మనం చేయించినా కానీ కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. కానీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి అండి. గత నెల 2 నెలల నుంచి మీకు 4-5 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం ఉంది వెంకటన్నకి. కానీ పెద్దలు సహకరించుంటే ఏదైనా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడైనా కానీ పెద్దలకు కోరుకుంటేది ఏంటంటే ఎటువంటి నటుడైనా ఏ నటుడైనా కొంచెం దయచేసి దృష్టి పెట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ దగ్గరికి వచ్చినా చేసినా సహకరించాలని కోరుకుంటున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.